ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలంలో కొత్త వివాదం రాజుకుంది. అఖిల భారత బ్రాహ్మణ కరివేన సత్రం కాంపౌండ్ వాళ్లను దేవస్థానం రెవెన్యూ విభాగం అధికారులు కూల్చివేయడం వివాదాస్పదమైంది. దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ ఏకపక్షంగా వ్యవహరించి సత్రం ప్రహరీ గోడను జేసీబీతో కూల్చివేయించారని బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. బ్రాహ్మణ సత్రం కాంపౌండ్ వాల్ కూల్చివేతపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ మనకు ఫోన్ లైన్లో అందిస్తారు. లోకేష్, డీటెయిల్స్ అంటే ఈ యొక్క శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఉన్న అఖిల భారత బ్రాహ్మణ కరివేన సత్రం సంబంధించిన కాంపౌండ్ వాళ్ళని ఈ రోజు ఆ యొక్క దేవస్థానం సంబంధించిన రెవెన్యూ విభాగం అధికారులు కూల్చివేయడం జరిగింది. దీనిపై యొక్క కరివేన బ్రాహ్మణ సంఘం సంబంధించిన వారితో పాటు భక్తులు కూడా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇదొక ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రము, అటువంటిది ఎన్నో సంవత్సరాల పాటు నుండి ఒక బ్రాహ్మణ సత్రం కాంపౌండ్ సత్రం అనేది ఎంతో సేవలు అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ విధంగా ఈ యొక్క అధికారి ఎవరైతే అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారో ఏకపక్ష ధోరణితో వ్యవహరించడంతో పాటు ఈ యొక్క వాళ్ళని పడగొట్టడం అనేది ఆగ్రహం కలిగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క కరివేన బ్రాహ్మణ సంఘం సంబంధించిన సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయమే ఆ యొక్క రోడ్డు విస్తరణకు సంబంధించి 1000 అడుగులను ఆ యొక్క ప్రభుత్వం కేటాయించింది. అది ఉదయాన్నే 6 గంటలకి ఈ విధంగా ఆ గోడ పలగొట్టడం అనేది సరైనది కాదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద దీనికి బాధ్యత వహించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ ఈ యొక్క బ్రాహ్మణ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఎన్నో సేవలు అందిస్తున్న ఇటువంటి ఈ యొక్క సత్రం యొక్క గోడలు పలగొట్టడం అనేది ఆధ్యాత్మికంగా ఎంతో తప్పు చేసే విధంగా వీళ్ళు భావిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకోవాలంటూ ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ లోకేష్.